హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాను. క్షేమంగా భద్రపరచబడి యేసయ్య కృపలో ఉన్నాను. యేసయ్య నన్ను క్షేమంగా భద్రపరిచినాడు. అందుని బట్టి యేసయ్య నామాన్ని ఘనత చేస్తున్నాను. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తున్నానండి. ముందుగా భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభు మనందరికీ సమాధానం కలుగజేయను గాక. ఈరోజు మరి అందరము సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభువుని గణపరిచే వారమై ఉన్నాము ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యమును యేసయ్య కలగజేయాలని మనమైతే కోరుకున్నాము. భారతీ ఛానల్ నుంచి తప్పకుండా కోరుకుంటున్నాను. నేనైతే మరి ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు కలిగిన వారు ప్రభు కోసము ప్రార్థించేవారని నమ్ముచున్నాను ఫ్రెండ్స్. మరి ప్రభు వాగ్దానం చదువు వినిపిస్తాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చే వాగ్దానము చదువు వినిపిస్తున్నానండి. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. మళ్ళీ చదువుతున్నానండి. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం ఫ్రెండ్స్. ప్రభు వాగ్దానము చదవని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు వాగ్దానము చదవాలని కోరుతున్నాను. ప్రభు వాగ్దానాన్ని విశ్వసించాలి. క్రైస్తవులు అందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని అయితే నేను కోరుతున్నానండి. నేను వేడుకుంటున్నాను. భారతీ ఛానల్ మరి ప్రతిరోజు చూసే వాళ్ళని ప్రేరేపించిన గాక యేసయ్య. ప్రతిరోజు చూసిలాగిన హృదయము కలగచేయను గాక. అనేకులు ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఎంతో ప్రయాసపడి వీడియో చేస్తున్నారు కదా ప్రభు గురించి సువార్త చెప్పడానికి. అందరి ప్రయాసని యేసయ్య కనిపెట్టును గాక అండి. ప్రతి ఒక్కరి యొక్క శ్రమను గుర్తించిన గాక ప్రభువు కష్టానికి తగిన సువార్త చేరుకొను గాక. ప్రపంచమంతా సర్వలోకములకు చేరుకోవాల్సిన సువార్త ఇంకా ఉన్నది, కొరతగా ఉన్నది. కాబట్టి ప్రభు విశ్వాసులను మేల్కొల్పుచున్నాడు. కొద్దిపాటి సువార్త అయినను అది ప్రభువుకు మహిమ కదా ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవులు కూడా మనము బిలీవ్ అయినామంటే మరి మరొకరు కూడా రక్షణలోనికి రావాలి అని ఆశపడతారు కదా. అలాగన ఎవరు సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయంలోనే ప్రభువుని గురించి, ప్రభు సువార్తను గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. తెలియజేయడం ద్వారా మనకు, మన కుటుంబాలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, కీడు నుంచి తప్పించబడతాము కదా ఫ్రెండ్స్. విశ్వసించండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు యేసయ్యని గురించి తెలుసుకోవాలని ఉంటే గూగుల్లో మీరు ట్రై చేసినా కానీ బైబిల్లో 66 గ్రంథాలు ఉన్న బైబిల్లో కూడా మీరు చదివితే అర్థమవుతుంది ప్రభు మన కోసం ఎందుకు జన్మించాడు, మరలా మరణించి తిరిగి లేవబడినాడు కదా యేసయ్య. కాబట్టి మరి ఎందుకు అనేది ఈ పుస్తకాల్లో గ్రంథాల్లో ఉంది కదా, 66 గ్రంథాల్లో ఉంది. కాబట్టి తెలుసుకోండి. ప్రభువుని గురించి తెలుసుకున్నామండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. మరి జన్మించిన బిడ్డలందరికీ కూడా దేవుడు తోడుగా ఉండను గాక, ఆయుష్ను ఆరోగ్యాన్ని సమృద్ధిగా దయచేయను గాక అండి. నేను ప్రార్థన ప్రేరేపణ కలిగిన వాళ్ళు వీడియో చూస్తున్నారని నమ్ముతున్నాను. ఎవరినో ఒకరిని ప్రభు మేల్కొల్పును గాక, ప్రార్థించే భారము యేసయ్య నింపునుగాక. వీడియో చూస్తున్న వారు వీడియో చూసి వదిలేయకుండా ప్రార్థించే భారాన్ని ఉంచాలని నేనైతే వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ప్రే టాపిక్కి వెళ్దాము. ప్రే టాపిక్ ఇంకా కదా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన దోషము పోనట్లు బాగుగా కడుగుము అని దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు మనకు. దావీదు గ్రంథం, కీర్తనల గ్రంథం నుంచి
నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. మన పాపాలు, మనం చేసిన మిస్టేక్, చిన్న చిన్న తప్పిదాలైనా అవి పెద్దవైనా కానీ వాటిని పోవడానికి మనము పవిత్రపరచుము. నా పాపం పోనట్లు పవిత్రపరచుము. అతిక్రమములు మనం చేసిన మిస్టేక్లన్నీ మనకు తెలియకుండా ఉంటాయా ఫ్రెండ్స్? అస్సలు ఉండవు, కంపల్సరీ. ఎందుకంటే మనం చేసిన కాబట్టి మనకు తెలిసే ఉంటాయి. కాబట్టి ప్రభు దగ్గర దావీదు ఎలా ఒప్పుకుంటున్నాడో, దావీదు ఎలా తెలియజేస్తున్నాడో, నన్ను పవిత్రపరచము, నన్ను శుద్ధినిగా చేయము అనేసి, మరి మనము కూడా అలాగా మనము మన హృదయంతో అంగీకరించి మనం చేసిన అపవిత్రతలన్నిటిని పవిత్రపరచుమని ప్రభువును వేడుకుందాము. వేడుకునే హృదయమును అట్లి నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయాలని అయితే కోరుకున్నాము ఫ్రెండ్స్. అలాంటి హృదయాలు ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఎంతోమంది ఉన్నారు. కొంతమందినైనా యేసయ్య కదిలించును గాక అండి. కొంతమంది ద్వారా అయినా పశ్చాత్తాపము అనేది వచ్చును గాక వేస్తున్నాడు. మరి వీడియో తీస్తున్నందుకు ప్రభు ఆయన కార్యం నెరవేర్చును గాక, ఆయన కార్యంను జరిగించును గాక అండి. అతిక్రమములను తుడిచివేయము, నా ప్రతి ఒక్క అతిక్రమమును తుడిచివేయమని దావీదు ఎలా మొరపెడుతున్నాడో మనము కూడా మన అతిక్రమంలో ఏమైనా ఉన్నట్లయితే తుడిచివేయమని ప్రభువును వేడుకోవాలి. దోషము పోట్లు బాగుగా కడుగు అనేసి, మరి బాగుగా కడుగు మన దోషాలు ఏమున్నా, అతిక్రమములు అంటే తప్పిదములు, దోషములు అంటే ఎలాంటి దోషాలు ఉన్నట్లయితే అవి మనకు అంటే కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియని ఉంటాయి కదా ఫ్రెండ్స్. వాటి గురించి మనము ఏమైనా దోషాలు ఉంటే వాటిని తుడిచివేయము, కడిగివేయము అనేసి ప్రభువు దగ్గర మన శుద్ధ హృదయంతో అడిగితే అది ప్రభు నెరవేరుస్తాడు. అండ్ మన హృదయాన్ని శుద్ధంగా పవిత్రము పరుస్తాడు. పవిత్రంగా ఆయన దేహం వలె మన దేహాన్ని చేయువాడు. మానవ రూపంలో మనల్ని సృజించినవాడు, ఆయన రూపంలో మనల్ని నిర్మించినవాడు కదా, తయారు చేసినవాడు మన యేసయ్య. కాబట్టి ఆయన పోలికలో ఉన్నవారం మనం కాబట్టి ఆయన లాగిన హృదయం మనది ఉంచుకునేలాగా మనము ప్రయత్నం చేద్దాము. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. వీటి తెలియజేస్తున్నట్లుగా మన పాపాలని, మన దోషాలని కడిగి వేసుకోవడానికి మనము ప్రభువుని వేడుకున్నాము. అందరూ ప్రార్థించండి. ప్రేయర్ టాపిక్ ఇది కాబట్టి తప్పకుండా ఈ రోజంతా మనం క్షేమంగా ఉందాము. ప్రతి అపవాది క్రియల నుంచి మనము తప్పించబడదాము, ప్రతి క్రైస్తవులము కూడా. ఓకేనా ఫ్రెండ్స్? గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. వీడియో వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఇంకా చూస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ అండి.